శివోహం భక్తి ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం. 2024వ సంవత్సరంలో మార్కండేయ మహర్షి జయంతి మరియు చరిత్ర లేదా పురాణ గాథలను గురించి తెలుసుకుందామండి. 2024వ సంవత్సరంలో మార్కండేయ మహర్షి జయంతి శ్రీ శోభకృత్నామ సంవత్సరం, ఉత్తరాయణం, మాఘమాసం, శుక్లపక్షం, శిశిర ఋతువు, చవితి, ఉత్తరాభాద్ర నక్షత్రం, ఫిబ్రవరి 13, 2024 మంగళవారం నాడు మార్కండేయ మహర్షి జయంతి అండి. మార్కండేయ మహర్షి పురాణ గాథలు. మృకుండ మహర్షి తన భార్య మరుద్వతితో కలిసి ఒక అరణ్యంలో సాత్విక జీవనం గడుపుతున్నారండి. ఆ దంపతులకు పిల్లలు లేరు. పిల్లలు కావాలని ఆ మహర్షి శివుని కొరకు ఘోరమైన తపస్సు చేశారండి. ఆ తపస్సు మెచ్చిన పరమశివుడు శోభయామానంగా తన భక్తుడికి దర్శనమిచ్చారండి. వత్స, నీ భక్తికి నేను ఎంతో సంతోషించాను. నీకు ఏమి కావాలో కోరుకో, తప్పక అనుగ్రహిస్తాను అని శివుడు మృకండునికి చెప్పారండి. ప్రభు, మీకు తెలియనిదేముంది, అయినా అడిగారు కావున చెబుతాను. నాకు పిల్లలు లేరు. నాకొక కుమారుడు కలిగేటట్లు వరం ప్రసాదించండి అని మృకండు తన కోరిక తెలిపారండి. మృకండ, నీ కోరిక తప్పక నెరవేరుస్తాను. గుణవంతుడు, పుణ్యాత్ముడు, జ్ఞాని అయి 16 సంవత్సరములు మాత్రమే జీవించే అల్పాయుష్కుడు కావాలా, లేక గుణహీనుడు, పాపి, అజ్ఞాని అయిన దీర్ఘాయుష్కుడు కావాలా? ఈ ఇద్దరిలోనూ ఎటువంటి కుమారుడు కావాలో నువ్వే నిర్ణయించుకొని చెప్పు అని పరమశివుడు మృకండునికి చెప్పారు. మృకండు ఒక్క క్షణం కూడా తడబడకుండా, అల్పాయుష్కుడైనా సరే సన్మార్గంలో నడిచే విజ్ఞానవంతుడు, అందరి మన్ననలు పొందగలిగే వివేకవంతుడు, నాకు గౌరవాన్ని తీసుకువచ్చే బుద్ధిమంతుడు అయిన కుమారుణ్ణి ప్రసాదించండి అని తన ఎంపికను తెలియచేశారు. శంకరుడు భక్తుడు కోరిన వరం ప్రసాదించి నిష్క్రమించారు. కొంతకాలానికి శివుని వరప్రసాదం వలన మరుద్వతి గర్భం ధరించింది. నెలలు నిండాక ఒక చక్కటి బాలునికి జన్మనిచ్చింది. ఆ దంపతులు బాలుడికి మార్కండేయుడు అని నామకరణం చేశారు. మార్కండేయునికి 5 సంవత్సరాల వయసులో విద్యాభ్యాసానికి గురుకులంలో చేర్చారు. చిన్న వయసులోనే మార్కండేయుడు వేదాలు, శాస్త్రాలలో ప్రావీణ్యత సంపాదించారు. అందరితో స్నేహభావంతో మెలిగేవారు. అతను తన మంచి ప్రవర్తనతో గురుకులంలోని అందరి మన్ననలు పొందారు. అందరూ మార్కండేయుడంటే ఇష్టపడేవారు. మార్కండేయుడికి 12 సంవత్సరాల వయసులో తల్లిదండ్రులు శాస్త్రోక్తంగా ఉపనయనం జరిపించారు. గాయత్రి మంత్రం ఉపదేశించారు. ఆ బాలుడు నిత్యం త్రిసంధ్యలలో సంధ్యావందనం నిర్వర్తించేవారు. బాలుడు పెరుగుతున్న కొద్దీ భయం పెరగసాగింది. కొడుకును చూసినప్పుడల్లా అతని అల్పాయుష్యు సంగతి గుర్తుకు వచ్చి మృకండు, మరుద్వతులకు గుండెలు పిండేసే అంత బాధ కలిగేది. కానీ తమ బాధని మార్కండేయుడికి తెలియకుండా జాగ్రత్త పడేవారు. మార్కండేయునికి 15 సంవత్సరములు పూర్తయి 16వ సంవత్సరంలో అడుగుపెట్టారు. ఒకనాడు మహర్షి ఆయన భార్య దుఃఖాన్ని ఆపుకోలేక మార్కండేయుడి ఎదుటనే రోధించడం మొదలుపెట్టారు. ఎన్నడూ లేనిది తల్లిదండ్రులు ఇలా దుఃఖించడం చూసిన మార్కండేయుడు వారి దుఃఖానికి కారణం ఏమిటని అడిగారు. కన్నీరు కార్చుతూ మృకండు కుమారునికి శివుని వరం గురించి వివరించారు. మార్కండేయుడు తల్లిదండ్రులతో చావు పుట్టుకలు శివాధీనమని, వివేకవంతులు మరణం గురించి ఆలోచించరని చెప్పి వారిని ఓదార్చారు. మరునాడు మార్కండేయుడు తల్లిదండ్రుల వద్దకు వచ్చి పాదాభివందనం చేసి, నేను మరణాన్ని జయించడానికి వెళ్తున్నాను, నన్ను ఆశీర్వదించండి. మహాశివుని గూర్చి ఘోరమైన తపస్సు తలపెట్టాను, నాకు అనుమతి ఇవ్వండి అని ప్రార్థించారు. వారు మార్కండేయుని దీవించి తపస్సు చేయడానికి అనుజ్ఞ ఇచ్చి వీడ్కోలు పలికారు. మార్కండేయుడు ఒక నిర్జన ప్రదేశంలో నిద్రాహారాలు మాని తపస్సు మొదలుపెట్టారు. మార్కండేయుని 16వ ఏడు పూర్తి కావస్తోంది. మార్కండేయుని మరణ సమయం దగ్గర పడడంతో యమధర్మరాజు అతని ప్రాణాలు తెచ్చేందుకు తన భటులను పంపారు. వారు ఎంత ప్రయత్నించినా తపోదీక్షలో ఉన్న మార్కండేయుడు సమీపానికి వెళ్ళలేకపోయారు. వారు తిరిగి యమలోకం వచ్చి ఆ సంగతి యమునికి తెలియపరిచారు. తన భటుల ద్వారా విషయం విన్న యమధర్మరాజు యమదండం పట్టుకుని స్వయంగా తన వాహనంపై మార్కండేయుడు తపస్సు చేస్తున్న ప్రదేశానికి వచ్చారు. మార్కండేయుని నిరూపమానమైన శివభక్తి వలన మరియు అతను చేసే తపోమహిమ వలన ఎప్పుడూ ఏ మానవ నేత్రాలకు కనబడని యమధర్మరాజు
ఈసారి అక్కడ నిజరూపంలో ప్రత్యక్షమయ్యారు. మార్కండేయుని ప్రాణాలు తీసుకోవడానికి యముడు అతనిపై యమదండాన్ని ప్రయోగించారు. మార్కండేయుడు తన ముందున్న శివలింగాన్ని పట్టుకొని ఆగకుండా శివనామం జపిస్తూనే ఉన్నారు. యముడు వదిలిన యమదండం మార్కండేయుని మెడకు అతని ముందున్న శివలింగానికి కలిపి చుట్టుకుంది. ఒక్కసారిగా శివలింగం నిలువుగా చీలింది. ఆ చీలికల మధ్య నుండి చేత త్రిశూలం ధరించిన పరమశివుడు ప్రత్యక్షమయ్యారు. రుద్రుడు యముణ్ణి పక్కకు తోసి మార్కండేయుణ్ణి రక్షించారు. త్రిశూలంతో పొడచి యమధర్మరాజును సంహరించారు. ఆ రోజు నుండి మార్కండేయునికి మృత్యుంజయ, కాలకాల అనే పేర్లు వచ్చాయండి. దేవతలందరి ప్రార్థనతో శివుడు కనికరించి యమధర్మరాజుకు ప్రాణదానం చేశారు. తన భక్తుడైన మార్కండేయుని తపస్సుకు మెచ్చిన సదాశివుడు అతనికి చావు లేకుండా వరం ఇచ్చారు. నీ కోరికలన్నీ తీరుతాయి. నీకు ఎప్పటికీ రోగము, ముసలితనము, చావు రావు. నీవు ఈ ప్రపంచం ఉన్నంత వరకు బుద్ధిశాలివై అందరి మన్ననలు పొందుతూ ఉంటావు అని దీవించారు. పరమశివుని వరం వలన చిరంజీవి అయిన మార్కండేయుడు లోక కళ్యాణార్థమై హిమాలయ ప్రాంతాల్లో తపస్సు చేస్తూ జీవనం సాగిస్తూ ఉంటారండి. మార్కండేయ మహర్షి చరిత్ర మొదటి అధ్యాయం సమాప్తం. మరొక వీడియోలో ద్వితీయ అధ్యాయం గురించి తెలుసుకుందామండి. సెలవు మరి, స్వస్తి.